హాయ్ గైస్ ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు. ఇంట్లో దాని గురించి మాట్లాడుకున్నాం. ముందైతే ఇప్పుడే మన జిమ్ సెషన్ కంప్లీట్ అయింది. నా పోస్ట్ వర్కౌట్ మీల్ చూపిస్తా. లెట్స్ సీ. చాలా సింపుల్ మీల్, మీకు తెలిసిందే. ప్రోటీన్, బనానా, ఓట్స్, మిల్క్, ఇదే మన ప్రీ వర్కౌట్ మీల్ అన్నీ వేసి మిక్సీలో కొడితే దెబ్బకి మన పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని మిక్సీకి కొడతాం. చాలామంది మిక్సీకి కొట్టేటప్పుడు ఓట్స్, బనానా అన్నీ, మిల్క్, బనానా అన్నీ ఒకేసారి వేసి కొడతారు. కానీ అలా గ్రైండ్ చేయబాకండి. మీరు ఫస్ట్ ఓట్స్ వేసుకొని తర్వాత ఓట్స్ని నీట్గా గ్రైండ్ చేసుకొని తర్వాత మీకు కావాల్సింది వేసుకోండి అనమాట. అంటే ఒకేసారి కొడితే మీ మిక్సీ పాడైపోద్ది. నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ 60 grams ఆఫ్ ఓట్స్ తీసుకున్నా. నా క్యాలరీస్ తగ్గట్టు, మీ క్యాలరీస్ తగ్గట్టు మీరు తీసుకోండి. ఫస్ట్ అయితే ఈ ఓట్స్ని నీట్గా గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే చూసారుగా ఓట్స్ నీట్గా గ్రైండ్ అయిపోయి ఫస్ట్ ఓట్స్ అయితే ఇలా వేసుకోండి. తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవన్నీ వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఓట్స్ మాత్రం ఫస్ట్ గ్రైండ్ చేసుకొని తర్వాత ఇవన్నీ వేసుకోండి. ఓట్ షేక్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. జెనెటిక్స్. ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఈ జెనెటిక్స్ అనేవి అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయా బాడీ బిల్డింగ్లో అంటే అవునన్నమాట. జెనెటిక్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని రంగాల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ బాడీ బిల్డింగ్లో మాత్రం జెనెటిక్స్ ఉంటే మాత్రం చాలా లక్కీ అని చెప్పొచ్చు. అంటే కొంతమందికి 4 years పడుతుంది ఒక మంచి ఫిజిక్ని బిల్డ్ చేయడానికి, కొంతమందికి ఒక 2 yearsలో వచ్చేస్తుంది అనమాట, ఒక 2.5 yearsలో. అలా అంటే ఈజీగా ఏం కాదు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, డైట్ ఫాలో అవ్వాలి, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి. ఫాలో అయితేనే కుదురుతుంది. కాకపోతే మంచి జెనెటిక్స్ ఉంటే ఏంటంటే ద రిజల్ట్స్ యూ సీ ఫాస్ట్ అనమాట. కొంతమందికి బైసెప్ పీక్ బాగుంటుంది, కొంతమందికి డెల్ట్స్ బాగుంటాయి, కొంతమందికి వాళ్ళ బ్యాక్ బాగుంటుంది. కానీ అన్నీ బైసెప్, ఫోర్ ఆర్మ్స్, ట్రైసెప్స్, షోల్డర్, డెల్ట్స్, బ్యాక్ అన్నీ కలయిక ఉంటే మటుకు వాడు మాత్రం లక్కీ అని చెప్పొచ్చు ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్లో. కాబట్టి జెనెటిక్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద బాడీ బిల్డింగ్. ఖచ్చితంగా న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అయితే మనకి ఎన్హాన్స్కి మనకి సంబంధమే లేదు. మనం కంప్లీట్గా నాటీ బ్యాచ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. జెనెటిక్స్ ఉంటే లక్కీ అనమాట, పర్లేదు. ఉన్నా లేకపోయినా మీ హార్డ్ వర్క్ అయితే మీరు చేయండి. ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ అయితే మీరు చేయండి. ఇట్ టేక్స్ టైం అనమాట. కొంతమందికి 2 years పడుతుంది, కొంతమందికి 4 years 5 years పడుతుంది. నాకు కూడా అంతే అనమాట. నాకు కూడా హార్డ్ వర్క్ డిపెండ్స్ అనమాట. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి బాడీ బిల్డ్ చేయొచ్చు అనమాట. కాబట్టి జెనెటిక్స్ ఉంటే లక్కీ, లేకపోతే పర్లే. మీ హార్డ్ వర్క్ మీరు నమ్ముకోండి, కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళండి, నీట్గా డైట్ ఫాలో అవ్వండి, బాగా చేయండి. కొంచెం పేషెన్స్ ఉండాలి ఈ బాడీ బిల్డింగ్లో. ఏంటంటే కొంచెం కాదు, చాలా ఉండాలి. కాబట్టి ఫోకస్, మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అని చెప్తుంది చూడండి. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వచ్చేసి ఏంటంటే కన్సిస్టెన్సీ, మంచి డైటు, ఖచ్చితంగా మారాలి అనే ఒక కసి. ఆ కసి లేకపోతే దీంట్లో కష్టం అనమాట. చాలామంది ఓడిపోతుంటారు. కాకపోతే దానికి ఏంటంటే మధ్యలో ఆపేస్తుంటారు, తెలుగు బ్రేక్స్ అనమాట. కొంతమందికి ఇంజురీస్ అవుతాయి, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. బాడీ బిల్డింగ్ ఒక్కోటి ఏంటంటే అసలు మెంటల్ స్ట్రెంగ్త్ చాలా కావాలన్నమాట, మెంటల్ సపోర్ట్ కూడా చాలా కావాల్సి వస్తుంది. ఒకటి పీస్ఫుల్ లైఫ్ కావాలి, హ్యాపీగా ఉండాలి మెయిన్గా. ఎందుకంటే మీకు ఆ మజిల్ రికవరీ అవ్వాలన్నా కానీ, మీకు తినింది మీ ఒంటికి పట్టాలన్నా కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుండాలి. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ ఈ బాడీ బిల్డింగ్లో. కానీ అది ఉండి సావదు ఎవరికి. బట్ పర్వాలేదు, కీప్ ట్రయింగ్, నో ప్రాబ్లం. వన్ డే ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది, నో ప్రాబ్లం. మీరు హార్డ్ వర్క్ మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తే చాలా అనమాట. ఓకేనా? ఓకే, ఓట్ షేక్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ రొటీన్ రొట్టె అందరు చెప్పేదే. కాబట్టి దీన్ని పోస్ట్ వర్కౌట్గా వాడచ్చు, ప్రీ వర్కౌట్ కూడా వాడచ్చు అనమాట. నేను రెండు నాకు కన్వీనియంట్గా ఎలా కుదిరితే అలా వాడుకుంటా, ఉంది అంతే. దట్స్ ఇట్. ఓకే, బ్లాగ్స్ అని తగ్గిపోయాయి నాకు తెలుసు. ఐఎమ్ లిటిల్ బిట్ బిజీ
కొంచెం అదలా ఉంది, కొంచెం ఏం సిచ్యువేషన్ ఏమంత బాగాలేదు. కాబట్టి ఐ ట్రై టు ఫోకస్, బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఓకే, కీప్ సపోర్టింగ్, కీప్ లవ్ యూ ఆల్, బాయ్.